తిరుమలలో గరుడ సేవకు జనం పోటెత్తారు. దాంతో కర్ణాటక సత్రాల ఎంట్రీ పాయింట్ దగ్గర తోపులాట జరిగింది. మాడవీధుల్లోకి వెళ్లేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. గ్యాలరీలు నిండిపోవడంతో భక్తులు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. అయినప్పటికీ భక్తులు ముందుకెళ్లేందుకు ప్రయత్నించడంతో తోపులాట జరిగింది. తిరుమలలో గరుడ సేవకు జనం పోటెత్తారు. దాంతో కర్ణాటక సత్రాల ఎంట్రీ పాయింట్ దగ్గర తోపులాట జరిగింది. మాడవీధుల్లోకి వెళ్లేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. గ్యాలరీలు నిండిపోవడంతో భక్తులు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. అయినప్పటికీ భక్తులు ముందుకెళ్లేందుకు ప్రయత్నించడంతో తోపులాట జరిగింది. తోపులాటకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జితేందర్ అందిస్తారు. జితేందర్, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారంటున్నారు. మరి తోపులాటకు కారణం ఏంటి అసలు జితేందర్? సుమిత్ర, గరుడ వాహన సేవను దర్శించేందుకు పరిమితికి మించి భక్తులు తిరుమలకు రావడంతోనే ఈ తోపులాట చోటు చేస్తుందని చెప్పచ్చు. ఇప్పటికే మధ్యాహ్నంకి ఆలయ మాడవీధులను గ్యాలరీలన్నీ కూడా పూర్తిగా భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆ తర్వాత వచ్చేటటువంటి భక్తులంతా కూడా టీటీడీ మాడవీధులకి అవతలే నిలిపివేసినటువంటి పరిస్థితుంది. మాడవీధుల్లోకి భక్తులు ఎంట్రీ అయ్యేందుకు టీటీడీ 4 ఎంట్రీ పాయింట్స్ కూడా ఏర్పాటు చేసింది. ఈ మాడవీధుల్లో పూర్తి గ్యాలరీ నిండిపోవడంతో ఆ 4 ఎంట్రీ పాయింట్స్ వద్ద కూడా భక్తులను పూర్తిగా ఆపివేసినటువంటి పరిస్థితుంది. అయితే కర్ణాటక సత్రాల వద్ద నుంచి భక్తులు మాడవీధిలోకి వెళ్లేందుకు కూడా యత్నించారు. అయితే మాడవీధిలో గ్యాలరీలు పూర్తిగా నిండిపోవడంతో భక్తుల్ని లోపలికి అనుమతించని కూడా టీటీడీ ప్రకటించింది. మధ్యాహ్నం నుంచి కూడా టీటీడీ బ్రాడ్కాస్టింగ్ వ్యవస్థ ద్వారా మాడవీధిలో గ్యాలరీలన్నీ కూడా పూర్తిగా నిండిపోయినాయి. కనుక భక్తులంతా కూడా శిలాతోరణం వద్ద ఉన్నటువంటి క్యూ లైన్ వద్ద కావాలని చెప్పి కూడా పదే విజ్ఞప్తి చేస్తూ ఉంది. అలాగే కర్ణాటక సత్రాల వద్ద విధుల్లో ఉన్నటువంటి పోలీసులు కూడా భక్తులకి సర్ది చెప్పి గ్యాలరీలు నిండిపోయినటువంటి నేపథ్యంలో మాడవీధిలోకి అనుమతించమని చెప్పినప్పటికి కూడా వాళ్ళు గరుడ సేవను ప్రత్యక్షంగా తిలకించాలని చెప్పి ఆతృతతో మాడవీధిలోకి వెళ్లేందుకు కూడా ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే అక్కడ తోపులాట కూడా చోటు చేసుకుంది. భక్తులంతా కూడా ఒక్కసారిగా క్యూ లైన్ ని తోసుకుని ముందరకు వచ్చేయడంతో వాళ్ళని నిలువరించేందుకు పోలీసులు నానా ఇబ్బందులు కూడా పడాల్సి వచ్చిన పరిస్థితుంది. ఈ తోపులాటల్లోనే కొంతమంది చిన్న బిడ్డలు అలాగే పెద్దవాళ్ళు కూడా కొంత అస్వస్థత కూడా లోనైనటువంటి పరిస్థితి. అయితే లోపలికి వెళ్తే ఇంకా తీవ్ర ఇబ్బందులు తలెత్తేటటువంటి పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు అక్కడ పటిష్ట ఏర్పాటు చేసి భక్తులంతా వెలుపలే నిలువరించేటటువంటి ప్రయత్నం అయితే చేశారు. అయితే భక్తులు ఎంతకీ వినకుండా ఉన్నటువంటి బ్యారికేడ్ని క్యూ లైన్ కూడా తోసుకొని మాడవీధిలోకి వెళ్లేందుకు కూడా యత్నించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అక్కడ కొంత గందరగోళం కూడా నెలకొన్నటువంటి పరిస్థితి. అయితే భారీగా చేరుకున్నటువంటి పోలీసులు అక్కడికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా సర్ది చెప్పి అక్కడి నుంచి పంపించేందుకైతే యత్నిస్తున్నారు. అయితే భక్తులు మాత్రం
తాము ఎలాగైనా కూడా గరుడ వాహన సేవను ప్రత్యక్షంగా తిలకించాలని చెప్పి కూడా ముందుకెళ్లేందుకే చిక్కుపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వాహన సేవ ప్రారంభమైన అనంతరం ఈసారి టీటీడీ 4 పాయింట్ల నుంచి కూడా దాదాపు 10 నుంచి 15 వేల మంది భక్తుల్ని మాడా వీధులకు అనుమతించి వాహన సేవ దర్శనం కూడా కల్పిస్తామని చెప్పి కూడా ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం 60,000 మంది భక్తులు ఎవరైతే మాడా వీధుల్లోకి రాకుండా ఉన్నారో వాళ్ళందరూ కూడా దర్శనం కల్పిస్తామని చెప్పి కూడా చెప్పారు. ఈ పరిస్థితుల్లోనే ఆ ఎంట్రీ పాయింట్ వద్ద నుంచి కూడా దాదాపు 10 నుంచి 15,000 మంది భక్తుల్ని మా వాహన సేవ ప్రారంభమై వాహన సేవ ఆడికి వచ్చే సమయంలో అనుమతిస్తామని చెప్పినా కూడా భక్తులు వినకుండా ముందుకు రావడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. సుమిత్ర. రైట్. థ్యాంక్ యూ జితేందర్.